మేము స్టార్ట్ చేసేస్తున్నాం. ఆడొక వీడియో ఈడొక వీడియో పెట్టేసి ఆడొక ఫోన్ ఈడొక ఫోన్ పెట్టేస్తే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. చిట్టితల్లి 3 o'clock వస్తుంది. అప్పుడు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నా చిట్టితల్లి చాలా ఏడ్చింది. అంటే అప్పుడు కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యండి నాకు. ఇప్పుడు కొంచెం పెద్ద అవుతుంది కాబట్టి ఏమంత పట్టించుకోవట్లేదు. సరే ఇప్పుడు చూద్దాం ఏం చేస్తుందో ఏమో. ఏమో పెద్ద డాక్టర్ లాగా ఫీల్ అయిపోయి డాక్టర్ లాగా ఫీల్ అవ్వడం కాదు, డాక్టరేనా డాక్టర్ ఇప్పుడు పట్టి కడుతుండే ఇప్పుడు నాకు. రాదు ఫస్ట్ కడతారు. పట్టుకో, కట్టడం కాదే ఇంకా మనం యూడ్సా కదా యూడ్సా ఇది పట్టుకో. కాలు చేతులు ఇయర్లీ ఒక 2-3 times కాలు చేతులు ఇరగొట్టుకొని కాళ్ళకో చేతులకో తలకాయకో పట్టి ఉండేది ఎప్పుడైనా, అంటే పెళ్ళికి ముందు. చాలా చాలు చాలు. అమ్మ ఎవరైనా నమ్మేస్తారు, నిజంగానే నమ్మేస్తారు. ఇది పడ్డా అంటే నమ్మేస్తారు. మా మమ్మీ వాళ్ళకి కూడా వీడియో కాల్ చేద్దామా? ఫస్ట్ అయితే చిట్టితల్లికి చేద్దాం, తర్వాత చూద్దాం ఏమవుతుందో. పడ్డా అని చెప్తా. అప్పుడు ఎట్లా మమ్మీకి నేను బయటికి పోతున్నా అని చెప్పిన, ఇందాకనే కాల్ చేసింది. బైక్ మీద నుంచి పడ్డాం అని చెప్తా. మస్తు దెబ్బలు తాకినాయి, పట్టి కట్టించుకొని వచ్చినా అని చెప్తా. ఈ పాదాలకే, ప్యాంట్ లేపం కదా, ఓన్లీ పాదాలు. ఇది తీసేస్తాం కొంచెంసేపు, ఇది పైన పెట్టిద్దామా? నేను కట్టుకుంటాలే. ఎట్లా? ఎందుకు రాదు కదా ఇట్లా 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 కొంచెం కట్టడానికి ఉండాలి కదా. మనం ప్రాంక్ చేస్తే ఎట్లా ఉండాలంటే ఎవ్వరు ఇప్పటివరకు చెయ్యని ప్రాంక్ ఉండాలి, అట్లా ఉండాలి. అవును. ఫైనల్గా కాళ్ళు చేతులు ఇలా పెట్టుకొని కూర్చున్నాం. కొంచెం కాలు ఎవరేమంటారు కనిపిస్తలేదా? ఏం కాదు, చూసి కట్ చేస్తాం చేసి వస్తామా? ఇట్లాంటి పట్టీలు నేను అంటే పుట్టినప్పటి నుంచి కట్టుకోలేదు, ప్రాంక్ కోసం కట్టుకుంటున్నా. అందరికి సరదాగా పట్టీలు కట్టుకోవడం. అవును మరి సరదానే. బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేసి దాన్ని నేను గుద్దుకొని చెప్తున్నాను. ఇప్పుడు తల అయితేనే నిజంగా నమ్ముతారు. కాళ్ళు చేతుల కంటే నిజంగానే ప్రాంక్ అంటది. ఆ రోజు బిగ్ బాస్ పోతున్నా అని చెప్పగానే ప్రాంక్ అనేసింది. ఇప్పుడు కూడా వచ్చి ప్రాంక్ అన్నది అనుకో, తుస్ అంటది. వీడియో చేసిందంతా వేస్ట్ అవుతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా పేషెంట్. ఏంది పెట్టగానే తలనొప్పి వచ్చింది. అవును మరి తీసి ముందని ఏం చేస్తాం వీడియో కోసం. ఎట్లా పెట్టు సరిపోతుంది. అది కొంచెం సరిపోదు. ఇంతకన్నా మధ్య ఎందుకు వచ్చింది ఇట్లా? ఇంత ఏమైతుంది దాంట్లో కూడా నేను సోకులు కీకులు ఇవ్వడం పడతారా అని ఆడ మంచి రావాలి కదా వీడియో అంటే. ఇప్పుడు ఇది నిజంగానే ఏంది ఇంత బ్లడ్? ఇట్లా పట్టి కట్టిన బ్లడ్ వచ్చింది ఏంది బయటికి అని అంటారు. ఏమో ఇంతగానమ్మా ఉట్టిగానే రెడ్ అయింది ఇది.
ఓకే, ఇక్కడ పెడుతున్నా నేను కొంచెం కొంచెం. ఇప్పుడు ఓకే, చేయి అట్లా తాగినప్పుడు ఇట్లా వేసి బ్లడ్ నా చేతిలో బ్లడ్ నేను చెప్పాలా బ్లడ్ అని మొత్తం బ్లడ్ బ్లడ్ అయిపోయిందని చెప్పి ఇక. ఓకే అది ఒకటి సరే, అందులో ఫోటో దింపు. ఇప్పుడు నా చిటి తల్లి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంట్రడక్షనే 16 minutes, దాన్ని కట్ చేసి పెట్టాలి. దేవుడా దేవుడా, చిటి తల్లి ప్రాంక్ అయ్యి ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా? ఉండని ఎందుకు పడేస్తావు? దేంట్లోనో దాంట్లో యూజ్ అవుతుంది కదా. ఫోటో ఫోటో ఎట్లా దిగుతారు? ఫోటో అవును, దాని మీదనే కానీ. ఓకే, ఇప్పుడు నా చిత్తల్లి వస్తుంది. మా ఆయన కాల్ చేసి చెప్పిండు. సరే చూద్దాం. ఇంకా మా ఆయన అయితే చెప్పేసిండు. ఏం చెప్పిండు? హాస్పిటల్ అంటే కింద పడిపోయింది, రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినా, ఇంటికి తీసుకొచ్చేసిన అని చెప్పి చెప్పిండట. సరే చూద్దాం. వచ్చేసింది, చిత్తల్లి వచ్చేసింది. ఇప్పుడు ఎట్లుంది? ఏం నొప్పి అవుతుంది? అట్లా హాస్పిటల్ ఉన్నారు మాకు పైన ఉండి హాస్పిటల్ ఉన్నారు, హాస్పిటల్ నడవమన్నారు. అట్లా ఏం చేసినావు? ఎంత నడవదన్నాడు? నాకు ఎవరు చూసుకుంటారు ఇప్పుడు? నా యూనిఫామ్ తీసేస్తుందా? ఇక నాకేం చేస్తుంది? ఇక నీకు బాధ అనిపిస్తుంది అడిగి మా మాట ఏంటంటే నేను చెప్పినాక నాతో పెట్టుకుంటే ఎట్లయితుందని చెప్పి, నాతో పెట్టుకుంటే ఎట్లయితుందని చెప్పి తెలుసుగా నీకు. ఏడా ఇవ్వదు ఇట్లా చెప్పు, ఆమె చూసుకో ఫీల్ అవుతుంది. ఆమె మళ్ళీ చూస్తారు నా వాళ్ళని అని చెప్పాను. నీకేమనిపించింది? అనుకున్నావా మనసులో? అనుకోలే మనసులో, ఏడ్చుకుంటూ వచ్చింది ఇటు వరకు. ఈడ అంటే బాధైనా వచ్చింది ఇటు వరకు. ఇక నీకు చూసి ఏం డౌట్ వచ్చిందో, మన ఓవర్ యాక్టింగ్ డౌట్ వచ్చిందో. నేను ఓవర్ యాక్టింగ్ చేసిందా అమ్మా? కాలేదు ఇట్లా ఎప్పుడు మరి ఏడుస్తారా? మరి బాధ ఏడుస్తారు కదా. ఎప్పుడైతే కాదు, ఇప్పుడు కాదు. నా చిట్టి తల్లి ప్రాంక్ అవ్వలేదు, తెలిసిపోయింది. నేను చెప్తానే ఉన్నా.
బ్లడ్ ఇంత బ్లడ్ పడితే అంత బ్లడ్ అని అనలే ఆమె, తెలియదా అన్నావు. అంత బ్లడ్ అనలేదు ఆమె. అంత బ్లడ్ చూసి చేసినావా? దేనికి చూసినావు నువ్వు? నేను నవ్వినా అసలు? సరే అమ్మ ఫోన్ చేసి చెప్పు. పప్ప కొట్టాడు, నా స్కూల్ అంకుల్ తీసుకొని వచ్చిండు. నా చిడితల్లి ప్రాంక్ అవ్వలేదు, మొత్తం ఫ్లాప్ చేసేసింది. అనుకుంటూనే ఉన్నా ఏదైనా సరే ఇట్లా ప్రాంక్. ఆమె నీకు అర్థం కావట్లేదు. ఆమె నీకు చూడక ముందే వీడు ఎంటర్ అయిందా? వీడు ఎంటర్ అయ్యి ఇట్లా వీడియో చూస్తుంది. ఇట్లా అవునా? ఇట్లా ఇట్లా వేసుకుంటూ వస్తుంది ఆమె. तो हनु एंट्री के देख रही थी और पर कौन देखता हम दिखी और पर से बस फोन देख रही है और कहीं हम लोग कहीं కనిపించింది అప్పుడు నీకు ఫోన్? అప్పుడు కొంచెం కనిపించింది, అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, మళ్ళా చెప్పు, మంచిగా చెప్పు. అప్పుడు మళ్ళా ఫస్ట్ పప్పా చెప్పినప్పుడు ఎట్లా రియాక్ట్ అయినావు నువ్వు చెప్పు. కొంచెం బాగానే ఉంది ఆమెకి. చెప్పమ్మా. ఫస్ట్ పప్ప చెప్పినప్పుడు ప్రాంక్ కదా అన్నా కదా, అయితే అన్నాడా? ప్రాంక్ ఇక్కడ వచ్చి చెప్తాను, ప్రాంక్ ఇట్లా చెప్తా కానీ అని అన్నా. అయితే తర్వాత నమ్మినావు? ఇంటికి వచ్చిన అంతే చూసిన అక్కడ విండో తర్వాత కనిపించింది కొంచెం ఫోన్. మళ్ళా వచ్చిన మళ్ళీ అసలు బట్టలు తీసినప్పుడు మొత్తం కనిపించింది. అట్లుంటుంది నా చిరుతల్లితో, మొత్తం ఫ్లాప్. ఇంత చేసి అట్టర్ ఫ్లాప్. హైలైట్ ఏంది అనుకుంటున్నాం? మన కుక్కర్ లాగేవి నాతో పెట్టుకుంటే ఎట్లుంటుంది? మళ్ళా పొద్దున నాతో పెట్టుకుంది, దేవుడు చూపించేసింది అని చెప్పి అతను ప్రాంక్ లేదు. మీ మమ్మీకి దేంట్లో వీడియో కాల్ చేస్తారు? ఇప్పుడు మా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నా. మా మమ్మీ ప్రాంక్ అవుతుందో కాదో చిటితల్లి కాల్ చేసి చెప్తుంది, మా అమ్మకి ఇట్లా యాక్సిడెంట్ అయింది, స్కూటీ నేర్చుకుందామని చెప్పి ఎవరికి చెప్పకుండా స్కూటీ నేర్చుకుందామని పోయిందంట, అందుకే మొత్తం కింద పడిపోయింది. ఆ మాస్క్ అట్లా పెట్టకు, కింద పడిపోయింది, యాక్సిడెంట్ అయింది, పప్ప కూడా లేడు, ఇంటికి రా అని చెప్పి చెప్తుంది. ఏంటి పెట్టి వింటున్నావా? కాల్ చేసి వీడియో కాల్ చేయి. వీడియో కాల్ ఆమెకేం తెలుసు, నమ్మదు. తర్వాత ఫస్ట్ అయితే కాల్ చేద్దాం. నిజంగానే ఉరికొస్తే మంచి కూర్చో. మమ్మీ పడ్డనే అని అంట. ఫస్ట్ మమ్మీ పండుకున్నావా? ఏమనుకోలే, ఇప్పుడే వంట చేసినా, ఇప్పుడే డ్రై చేసినా, వాళ్ళు తిన్నారు. నేను స్కూటీ నేర్చుకుందామని పోయినా, స్కూటీ నేర్చుకుందామని పోతే కింద పడిపోయినా, దాపు చెట్టు గుద్దేసిన. అయితే తాకింది, పట్టి కట్టుకొని వచ్చిన. అయ్యో, ఎట్లనే మరి? నీకైతే ఇంతకు ముందే నీకు తెలుసు కదా రాకి, దాని తీరు ఎందుకు పోయినావే మళ్ళా? విజయ్ ఏమన్నాడు, ఏం కాదు పా నేర్చుకో, ఫస్ట్ స్కూటీ నేర్చుకో, దాని తర్వాత కార్ నేర్చుకో అని చెప్పిండు. ఏ పనికి రానివన్నీ ఎందుకు పెట్టుకుంటావు రాకి? నువ్వు నిజంగా నీకు ఆ స్కూటీ వచ్చి పాటే రాదు. ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకుంటా అంటే అప్పుడే వరకు గుద్దేస్తుండే, లేకుంటే నువ్వేమో అవుతుండే. మళ్ళీ అట్లే పట్టుకొని ఇట్లా తిప్పు, ఏం కాదు ఈసారి నీకు వస్తుందిలే అని అన్నాడు. ఇక విజయ్ ఏమో దుంకేసి నా వెనకాలనే ఉండే, ఆయన దుంకేసి నేనేమో పోయి చెట్టుకు గుద్దేసిన. బ్రేక్ వేయనికి రాదు కదనే, నా చేతిలో ఉండే అది. నేను జప్పుని ఇట్లా లేపేసిన, అది రేస్ చేసేసరికి ఇక చెట్టు గుద్దుకున్నా, కొంచెం తల పగిలింది, పట్టి కట్టిరు. వీడియో కాల్ చేయని అమ్మ, ఎప్పుడు ప్రాంక్ ప్రాంక్ అంటావు. వీడియో కాల్ చెయ్యి, ఇక వీడియో కాల్ చెయ్యి. మా మమ్మీ నమ్మింది, నమ్మి ప్రాంక్ ఏమో అన్నం వండుకోరా, అందుకని ఫోన్ చేసిన అని చెప్పి నాకు చేతన అయితే లేదు. అన్నం కూర పాపకి లంచ్ చేయడానికి పోతున్నాం మళ్ళీ. అప్పుడు
అవును అప్పుడే నేర్పిస్తుండని చెప్పి అన్నం ఈవినింగ్కి అన్నం వండుకోరాను నైట్కి. అయ్యో చేయి దాకింది, బాగానే కూర్చో. ఆ? చేయి కూడా ఈడ కోసుకు ఇట్లా కట్ అయిపోయింది, కాళ్ళకు దాకింది ఇక మొత్తం. అంత పెద్దగా ఎందుకు అట్లేం చేస్తున్నావు రాకి నిజంగా నువ్వు? నాకు ఆచారం బాగాలేదే. ఇప్పుడేం స్కూటీ నేర్చుకోవాలనిపించిందే నీకు? లేని పొద్దు ఉన్న పని చక్కగా చేసుకోక పొద్దున్న లేచి ఆ పిల్లకి ఎవరు పంపిస్తారు స్కూల్కి? వచ్చిందా స్కూల్ నుండి? చూస్తుందిగా సైడ్కి. ఏమైందమ్మా బిడ్డల్ని? ఏడుస్తుంది ఆమె వచ్చినప్పటి నుంచి, ఇప్పుడే వచ్చింది ఏడుస్తుంది ఇక. నువ్వు ఒకటి లేదు ఒకటి చేసుకుంటావే. ఏం అవసరం వచ్చిందని ఆ స్కూటీ నీకు వచ్చే రాదు. అనవసరంగా కార్ నేర్చుకుందాం ఫస్ట్ అనుకున్నా, కానీ స్కూటీ ఇక ఇంట్లో పక్క పక్కనే పోవచ్చులే అనుకున్నా. కారు వద్దు, ఆ స్కూటీ వద్దు, ఉన్న పని చక్కగా చేసుకో. ఏంది ఇవన్నీ లేకపోయినవన్నీ? ఏమన్నా అయితే బాగానే తగినట్టుంది. రా నా ఇంటికి మరి. ఏమొద్దు, రా ఇడికి వచ్చే నువ్వు 5 రోజులకు వస్తాడేమో కానీ మళ్ళీ నీకు ఎవరు చేసి పెడతారు పాప? కాలు కింద పెట్టడానికి వస్తలేదు. మరి ఎట్లనే ఇంకా రా అది మరి. ఇక ఓమైనమ్మా పప్ప లేడు. పప్ప ఎడికి పోయింది ఇంకా? ఆయన మెడిసిన్స్ కోసం పోయిండు. అయ్యో సరే ఆయన వచ్చినాక వచ్చేసేయి మళ్ళీ ఇంటికి. ఇంకా మళ్ళీ ఎట్లా ఇక చేయాలంటే కష్టమవుతుంది. ఇక నీది నీకు చేత కాదు ఇక. నవ్వుతున్నావే లోపల లోపల. నవ్వుతున్నా అట్లా అయిపోయింది నాకు మన దానికి కొట్టుకునేది. నమ్మేటట్టుందా అనేది? నమ్మేటట్టు అంటే తర్వాత నవ్వుతున్నావుగా బాగా. ఈమె నమ్మలే పాప. నాకు కూడా నవ్వుతున్నట్టు అనిపించింది. నువ్వు కాదు రాకి నాకు తీస్తున్నా ఐడియా మీద ఎడ కనిపిస్తున్నావు? కనిపిస్తలేవు. చీకటి చేసుకోనన్న ఈడ. నేను అనుకున్నా మెడిసిన్ పోయిందంటే పాప ఏమో ఆడ కూస్తుంది, నువ్వు ఆడ కూస్తున్నావు. ఈడ ఎవరు తీస్తారే నేను నీకు? అంత డౌట్ వచ్చింది. వీడియోనా? మళ్ళీ పాప ఆడ కూస్తుంది. కట్ చేస్తున్నా చేసేలా. ఇంకెవరికి చేయండి రా, ఇది కట్టుకొని ఎట్లుంటారో ఏమో కానీ నాకు చీద్ర పెడుతుంది, నాకు చిరాకు వస్తుంది అసలు. నా వల్ల అయితే ఫ్యాన్లు బంద్ చేసుకొని ఇదంతా కట్టుకొని పాపం. ఏ కాదే ఏ పక్కన పెట్టే. ఏ ఘనకార్యం చూడరా ఇటు. ఘనకార్యము స్కూటీ నేర్చుకోవడానికి స్కూటీ ఏడో పోయిందో ఏమో. తలకాయ చెయ్యి ఆమెనే ప్రో డ్రైవర్ అవుతాం అనుకుంది. ప్రో డ్రైవర్ నేర్పించేటోళ్ళు ఎవరు? ఏం లేదురా, ప్రాంక్ అది. మీ మమ్మీకి ఇప్పుడే వేసింది. యాక్టింగ్ నేను నమ్మినా నిజంగానే. మొన్న డాన్స్ స్కూటీ నేర్చుకుంటా అన్నదిగా. ఏం చేస్తారు మరి? ఏం లేదురా. సరే 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 సరేరా. ఘనకార్యం దే ఘనకార్యం స్కూటీ ఘనకార్యం ఏమైంది? స్కూటీ ఘనకార్యం ఊపి
స్కూటీ ఘనకార్యం స్కూటీ. ఏమైంది పోయమ్మ? ఏం నేర్చుకోవడానికి పోయినా ఎవరు చెప్పారే నీకు నేర్చుకోమని? పోయమ్మ పోయమ్మని ఏమైంది? ఏడో చూపించుకున్నా హాస్పిటల్ పోయినా ఇంతకి? పోయమ్మని ఎట్లా అయింది? ఎవరికని చెప్పినావా? నాకు బస్సు ఎట్లా రావాలో నాకు అర్థమైతే లేదు. పోయమ్మని చెప్పరా? చంపావు మనుషులకి టెన్షన్ పెట్టి. ऑटो फोन करा जनरल कॉल कर रहा हूँ जनरल कॉल कर. నిజంగా నాకు ఎట్లా అనిపించేసింది. అందుకనే హార్ట్ అటాక్ వచ్చేసిన ముందే చెప్పేసినాం. అందుకే ముందు చెప్పేసిండంట విజయ్. అమ్మని నిజంగా ఎట్లా ఇప్పుడు మా మమ్మీ నమ్మింది, తమ్ముడు నమ్మిండు, నువ్వు నమ్మినావు. మరి ఏం చేసుకోవచ్చు? ఏమైంది నాయన? నేను నాకు భయమైంది నిజంగా. సరే కానీ అక్క ఇంటికి వచ్చినాక ఫోన్ చేయి. సరే మరి. అలా అవుతున్నారు. అందరికి పాపం అందరికి భయపెట్టాలని లేదు. నిజంగా నా చిట్టి తల్లి తప్ప అందరు నిజంగా నమ్మేసారు. ఈమె పుట్టుకతోనే ఇంకా పుట్టినప్పటి నుంచి ప్రాంక్లోనే ఉంది, వీడియోస్లోనే ఉంది కాబట్టి ఏం చేసినా నమ్ముతలేదు. ఒకవేళ రేపు నిజంగా ఏమైనా అయినా కానీ ప్రాంక్ అనే అంటది ఒక 2 రోజుల వరకే. అయితే ఇంకా మా మమ్మీ తమ్ముడు కలపిన్ని అయితే ప్రాంక్ అయ్యారు, ఫుల్గా ప్రాంక్ అయ్యారు. మా కలపినికి అయితే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. తమ్ముడు అయితే ఇంటికి వచ్చి కొడదామని ఫిక్స్ అయిపోయాడు. ఈమెకి ఎందుకు అవసరమా అని తిట్టిండు. ఇంకా అయ్యో పాపం అని అనేటోళ్ళు లేరు, తిట్టేటోళ్ళే ఉన్నారు, నీకు అవసరమా అని. సరే ఇక ఫైనల్గా అయితే ప్రాంక్ ఇట్లా అయింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకేం ప్రాంక్ చేయాలో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.